రేంజ్ లో అస్సలు లేదు. అసలు టైం చాలా టైం వేస్ట్, లిటరల్ హెడేక్ వచ్చింది. ఏం లేదు, జస్ట్ వైలెన్స్ Bro, crazy movie. Everyone please watch. Yes, everyone must watch movie. చాలా మంది ఫ్లాప్ అని చెప్తున్నారు. మూవీ అర్థమైన చెప్తారు ఫ్లాప్. మూవీ అసలు అర్థం అవ్వలేదు అంటున్నారు చాలా మంది. కరెక్ట్. మూవీ అంతా ఏం అర్థం కాదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తను ఏదైతే చెప్పాలనుకున్నారో అది క్లియర్గా చూపించారు. సో నాకు చాలా నచ్చింది. అండ్ చాలా మంది కామెంట్ చేస్తున్నారు థియేటర్లో వచ్చినప్పుడు కూడా. నాకేమట్లా అలా క్రింజ్గా ఏమీ ల్యాగ్ అనిపించలేదు. నాకు చాలా బాగా నచ్చింది సినిమా. సినిమా పేరు టాక్సిక్ అంటాం వల్ల డాడీని పెట్టుకొని వెళ్ళిపోవాల్సింది. డైలాగ్స్ ఏమో మరీ పురాతన కాలం డైలాగ్స్ అండి. ప్రవచనాలు బెటర్ అనిపించింది. సినిమా విలన్స్ కూడా ఎక్కువ ఉంది. ఫ్యామిలీతో చూసే సినిమా అయితే ఫ్యామిలీని తీసుకెళ్తే ఫ్యామిలీని ఇంట్లో కొడతారు. మరి సినిమాలో డ్యూయల్ రోల్ హెల్ప్ కాలేదా మరి సినిమాకి? మైనస్ ప్లస్ గా క్యారెక్టర్లు బాగా ఓవరాల్ గా సినిమా బాగా. ఎడి డైరెక్టర్ అని కాదు, ఈ సినిమా ఎవరు తీసుకున్నా ఫ్లాప్ అయ్యే. మన యశ్ గారి గన్లో ఎన్ని బుల్లెట్లు ఉన్నాయో తెలియదు కానీ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు బుల్లెట్లు దింపుతూనే ఉన్నాడు. అసలు లేడీస్తో ఫైట్ ఉంటుంది. ఒక్కొక్కరిని ఏ విధంగా చంపుతారంటే అబ్బా అసలు నిజంగా ఒక వైల్డ్ ఫైర్ అని చెప్పాలి. సినిమా ఎనిమల్కి 1000 రెట్లు. సందీప్ రెడ్డి 100 డైరెక్టర్లు అయితే ఈ సినిమా ఒక్కరే కలిపి తీసింది. గీతా మోహన్ దాస్ నిజంగా నీకు హ్యాట్సప్ అమ్మా. నిజంగా నువ్వు ఒక లేట్ డైరెక్టర్ అయి ఉండి కూడా ఇంత వైల్డా. టాక్సిక్ మూవీ నా వరకు చూసుకుంటే వేస్ట్ అని సినిమా. ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచి సినిమాలో. ఎందుకంటే యశ్ గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది సినిమాలో. బీజిఎం బాగుంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అంటారు 6 రేంజ్ మనకు సినిమా చూసిన ఫీల్ అయితే రాదు కానీ ఆ ఫీల్ మనకు కనిపిస్తుంది. అంటే ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ విఎఫ్ఎక్స్ కానీ అంత బాగా అనిపిస్తుంది. సినిమా వరకు చూసుకుంటే కథ స్క్రీన్ ప్లే కోటలో గాలి కుదిలేసారు. యశ్ ఉన్నాడు, భారీ బడ్జెట్ తీయాలి అన్నది ఒకటే దిగినట్టుకున్నారు. ఏదో మనం పొద్దున్న సీన్ చెప్పుకుని రాత్రి సీన్ రాసుకుంటాం కదా, అలాగే అనిపించింది నా వరకు అయితే మాత్రం. గీతా మోహన్ దాస్ గారు టోటలీ రాంగ్ అన్నమాట. ఆవిడ యశ్ గారిని చూస్తే సినిమా తీసింది తప్ప ఆవిడ స్టోరీ లైన్ కానీ డైరెక్షన్ కానీ ఇంత కూడా టోటల్ మైనస్ అనమాట ఈ సినిమా అయితే మాత్రం. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే కేకలా ఉన్నది. ఆయన చూసి జాలేసిన సినిమా చూసిన తర్వాత ఆయన ఎంతో బడ్జెట్ పెట్టాడు. 300-500 బడ్జెట్ పెట్టాడు. అది 30% కూడా రికవర్ అవుతుంది. నిజంగా చెప్తున్నాను చాలా కోడి సినిమా. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే బాగా అనిపించింది. 5 హీరోలు అర్థం కాదు సినిమా. ఎందుకు వస్తున్నారు ఎందుకు వెళ్తున్నారు కూడా తెలియదు. ఓవరాల్గా నా వరకు చూసుకుంటే సినిమాని టాక్సిక్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదన్న. అది 100-200 రూపాయలైనా మీకు సేవ్ అవుతుంది అనమాట. దీనికి తోడు ఇంకొకసారి 23కి వెళ్దాం బెటర్ అన్న. ఇంకా రేపటి నుంచి టాక్సిక్ తీసి 23 వేసుకుంటారు థియేటర్లో. నా వరకు చూసుకుంటే ఫ్లాప్ అన్న. డబుల్ యాక్షన్ ఆడి పిచ్చోడు అవడం కాదు, క్లైమాక్స్ లో మనల్ని పిచ్చోళ్ళు చేస్తాడు. డబుల్ యాక్షన్ అనేది కొంచెం సస్పెన్సే. కాకపోతే చెప్తున్నాను ఆడ పిచ్చోడు అవడం కాదు, నిజంగా మనల్ని పిచ్చోడు చేశాడు. ఓవరాల్గా నాకైతే టాక్సిక్ మూవీ అయితే నిజంగా మీరు పిచ్చోడు అవుతుంది. అది మొత్తం ఓకే, కాకపోతే మన ఆడియన్స్ కి తీసే మూవీ కాదు ఇది. అంటే వాళ్ళు ముందు నుంచి అన్నారు సినిమా పేరు టాక్సిక్, ఫెయిరీ టైల్ ఫర్ గ్రోన్ అప్స్, అంటే బాగా మెచ్యూర్డ్ ఉండే వాళ్ళకి అర్థమవుతుంది అని. మెచ్యూర్డ్ మూవీ ఇది, కాకపోతే ఆ బిల్డప్ అనేది సరిగ్గా లేదు. మనం ఇంట్లో వాళ్ళని తీసుకొస్తే వాళ్ళ తర్వాత మన తిడతారు. ఫైట్స్ అయితే బాగున్నాయి. ఇప్పుడు ఫైట్స్ అను రవి వర్సెస్ బ్యాక్ బీజిఎం కానీ సాంగ్స్ అంతకు ఎక్కువ లేదు. సాంగ్స్ డబ్ చేయకుండా ఉంటే బాగుండేదేమో అన్నట్టుంది తబాహి సాంగ్ తప్పితే. కాకపోతే పర్లేదు సినిమా యావరేజ్ అనుకో. డబ్బు వేస్ట్ బ్రో అసలు. చూస్తే ఇంగ్లీష్లో చూడడం బెటర్. ఇంకా కొన్ని తెలుగు ఎట్లా అంటే అచ్చ తెలుగు వాడారు వాళ్ళు. అప్పుడు కింద సబ్ టైటిల్స్ చదువుకుంటాం మనం మధ్యలో వాళ్ళు మాట్లాడే తెలుగు మనకు అర్థం కాక. డబల్ యాక్షన్ అన్నట్టు అనిపిస్తుంది, తర్వాత తెలుస్తుంది. కానీ అది పర్లేదు, డబల్ యాక్షన్ ఉంటే బాగుంటుంది అని కూడా అనిపిస్తుంది లాస్ట్కి. అంటే హాలీవుడ్లో ఫైట్ క్లబ్ అని ఒక మూవీ ఉంటుంది, అది కూడా సేమ్ ఇలానే ఉంటుంది. కానీ వాళ్ళు ఎట్లా అంటే ఫస్ట్ నుంచి సినిమాకి ఎంగేజ్ చేస్తారు, మనకి సినిమాకి ఇంట్రెస్టింగ్ ఉంచుతారు, తర్వాత రివీల్ చేస్తారు. అప్పుడు ఎట్లా అంటే మైండ్ బెండింగ్ ట్విస్ట్ అంటాం కదా, అట్లుంటాయి. కాకపోతే ఇక్కడ అట్లా కాదు, ఫస్ట్ నుంచి ఎప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది మనకి. ఇప్పుడే టాక్సిక్ సినిమా వచ్చిన భయ కేజీఎఫ్ గారు మించిపోయింది. వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. మన ఎస్ అనే యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది. అది వేరే లెవెల్. అసలు ఏంది భయ ప్రతి సీన్ ఆయన ఎంట్రీ భయ తుపాకి పట్టుకొని ఆ సిగరెట్ ఆ స్మోక్ ఆ ఎలివేషన్ అయితే ఆ గడ్డము ఆ హెయిర్ స్టైల్ మాత్రం అదిరిపోయింది. వేరే లెవెల్ ఉంది. అసలు లేడీ డైరెక్టర్ అయినా కూడా హ్యాట్స్ ఆఫ్. మీరు తీసుకున్న స్క్రీన్ ప్రజెంట్ చూపించే విధానం ఆ విజువల్స్ మాత్రం వండర్ భయ వేరే లెవెల్ చెప్పుకోవచ్చు. కానీ నాకు మైనస్ ఏమనిపించింది అంటే భయ స్టోరీ అర్థం కాలేదు. అంటే ఒకటే భయ నైనతార వాళ్ళ అక్క మాట నిలబెట్టుకోవడానికి నేను మాఫియా డాన్ కావడానికి చేసిన మన తెలుగు సినిమాలో ఇలాంటి రొమాన్స్ ఏడా సులువే. మనం అమెరికా సినిమాలు చూస్తాం కాబట్టి అలాంటి రొమాన్స్ ఉంది. ఒకటి కాదు 3 హీరోలతో ఏం రొమాన్స్ భయ వామ్మో అసలు అదిరిపోయింది. అది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎస్ అని వస్తాడు వేస్తాడు వెళ్ళిపోతే రొమాన్స్ మాత్రం పీక్స్ ఉంది. ఇలాంటి 18+ సినిమా కన్నా తండ్రి కూతురు ఎంత ఎమోషనల్ సినిమా, అలాంటి సినిమా కూడా న్యాయం జరగలేదు. అది బాగా అనిపిస్తుంది. దీంట్లో కూడా తండ్రి కొడుకు ఉన్నది కానీ సెంటిమెంట్ లేదా?
నాకైతే ఏం అనిపించలే నీకు చూస్తే అనేది చంపుడు నరకుడు అవుడు ఇదే నడుస్తా ఉంటుంది సినిమా మొత్తం. అంటే చూసుకోవాలి, ఇంకా చూసుకోవాలి. ఆయన ఎంత పెద్ద హీరో మనకు తెలిసింది కేజీఎఫ్ అంత ఉన్నవాడు ఎందుకు ఇలాంటి మిస్టేక్ చేస్తారు అర్థం కాదు. నేను సినిమా గురించి చెప్పుకోవాలంటే స్టోరీ లేదు భయ, స్టోరీలో దమ్ము లేదు. మెయిన్ ఏంటంటే ఓన్లీ ఫైట్స్ ఉన్నాయి అండ్ రొమాన్స్ ఏదో ఎక్స్ట్రా సీన్స్ ఏమన్నా అనుకున్నారు అవి సినిమాలో లేవు డెఫినెట్గా. ఎందుకంటే సెన్సార్ కటింగ్ వల్ల ఏందో తెలియదు కానీ సినిమాలు అవన్నీ లేపేశారు. అంటే ఏంటంటే ఒక ఉపేంద్ర సినిమా అర్థమవుతుందేమో కానీ ఈ సినిమా మాత్రం 10 సార్లు చూసినా కూడా ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే నాకు తెలిసి ఒక 2-3 పాటలు తేదా అనుకున్నారేమో, సో అది అవ్వదు, వర్కౌట్ అవ్వదు అనుకుని ఒకటే 3 పాటలు కలిపి ఒకటే సినిమాలో కొట్టేసినట్టు, అంటే ఒక ట్రేజర్ చూసినట్టు ఒక ట్రైలర్ చూసినట్టు అనిపిస్తుంది కానీ స్టోరీ ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం అసలు పిక్చర్ వేసిపోయింది బాయ్. ఎందుకు తీశారు అసలు, ఈ డైరెక్షన్ ఏంది, స్టోరీ ఏంది, కథ స్క్రీన్ పై ఏంది, అసలు నాకు అర్థం కాలేదు. మోహన్ దాస్ మేడం అయిపోయింది మేడం, ఏమి లేదు, సినిమా నాశనం చేస్తారు. ఒక తెలియదు చెత్త కొడుతున్నాడు, మామూలుగా కొట్టాడు చెత్త కొట్టుకుంటూ పోతున్నాడు. సో హైలైట్ అని చెప్పాలి మ్యూజిక్, కానీ ఎందుకు కొడుతున్నాడు తెలియదు. అంటే సీన్స్ తక్కువ దానికన్నా ఎక్కువ, అంటే డబుల్ క్యారెక్టర్ ఎందుకు పెట్టాడో తెలియదు, కొడుకు క్యారెక్టర్ ఏందో అసలు పిక్చర్ అయిపోయింది. డైరెక్టర్ మేడం ఎందుకు సినిమాలు తీస్తారో అర్థం కాదు. కనీసం ఇది ఉంది చూద్దాము అని రావడానికి అయితే మాత్రం ఏం లేదు. డబుల్ యాక్షన్ అయితే అసలు ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు. ఆ డబుల్ యాక్షన్ పెట్టే బదులు వేరే ఎవరన్నా పెట్టున్నా కనీసం చూడగలుగుతాము. అసలు మెయిన్ ఆ డబుల్ యాక్షన్ లాస్ట్ 10 నిమిషాల ముందు అయితే మీరు తిట్టుకుంటారే డైరెక్టర్ని, నిజం చెప్తున్నా. లాస్ట్ అంతవరకు తీసుకొచ్చింది ఓకే అనుకున్న లాస్ట్ 10 నిమిషాలు మొత్తం జడగొట్టేసి గ్రేట్ బ్రో. అసలు కూర్చోవాలంటే ఓపిక ఉండాలి. ఫస్ట్ టైం ఎవరికి ఆడియన్స్ ఎవరికైనా ఇప్పుడు మీరు చూస్తున్నారు అనుకో పక్కా మీరు కూడా అదే కూర్చోడానికి ఓపిక ఉండాలి. అంత ఘోరంగా ఉన్నది. ఒక సినిమా ఇంత టార్చర్ చేస్తుందా, మెంటల్ టార్చర్ అన్నట్టు 2001 సంగతి తెలియదు కానీ ఒక్కరోజు ఆడితే గ్రేట్. ఇప్పుడు మ్యాట్ని వరకు బ్యాకప్ అంతే, ఇరుముడికి ఇచ్చేస్తారు థియేటర్. స్టోరీ అంటే నాకు అసలు గుర్తొస్తలేదు స్టోరీ. ఇంతకుముందు ఇంకో రివ్యూ వాళ్ళు కూడా అడిగారు స్టోరీ ఏందని ఆలోచిస్తుంటే అసలు ఏం లేదు స్టోరీ. చాలా మంది నవ్వుకున్నారు, మధ్యలో లేచి వెళ్ళిపోయినారు, పావు గంట ముందు అరగంట ముందు వెళ్ళిపోతున్నారు అందరూ. టార్చర్ లిటరల్గా చెప్పాలంటే టార్చర్. స్టోరీ ఏం లేదన్నప్పుడు మరి డబుల్ యాక్షన్ ఎందుకు ఉంది? ఏమో బ్రో, డైరెక్టర్ని అడగాలి. ఆమె లేడీ కదా, ఆమెను ఎక్కువ అనలేమి. స్టోరీ లేదు, మాకు అర్థమైతే స్క్రీన్ ప్లే అసలు తక్కువ సీన్ లో పెట్టినట్టుంది అంతే. ఓన్లీ ఆర్డర్లో లేదు, ఏం లేదు, ఏదో సీన్ లో పెట్టాలి నిజంగా తన్నవచ్చు. అబ్రప్ట్ ఇట్లా కట్ అయిపోతుంది, అదే అర్థం కాదు. ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకు ఫైట్ అవుతుందో తెలియదు, ఎవరు ఫైట్ చేస్తుందో తెలియదు, ఏం అర్థం కాదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇప్పుడైనా అర్థమవుతుంది, ఇంకొచ్చేపైనా ఇంకా అర్థమవుతుంది, ఇంకా అర్థమయ్యే సీన్స్ వస్తాయి, సిచ్యువేషన్ వస్తుంది అనుకుంటున్నాం కానీ రావట్లేదు. ఆమె ఏమనుకున్నా అంటే ఒక పెద్ద హీరో, ఒక పెద్ద ఫైట్స్, పెద్ద గ్యాంగ్ స్టార్లు పెడితే హిట్ అయిపోతుంది అనుకుంది కానీ స్టోరీ లేదా. నీకు నచ్చిన సీన్స్ ఏదో పెట్టేసి హీరోని ఇట్లా చూపించేసి ఒక కార్లో చూపించేసి పాత బ్యాక్గ్రౌండ్లు గోవా సన్నివేశాలు చూపించేసే పబ్లిక్ పిక్చర్ గారు కదా. క్లారిటీ లేదు మేడం, క్లారిటీ లేకుండా తీసింది సినిమా. అసలు ఎందుకు తీసింది గీతా మోహన్ దాస్ గారు పెద్ద బడ్జెట్ పెట్టి అనేది నాకు అది అర్థం కాదు. ఎస్ఆర్ అయితే రాంగ్ స్టోరీ ఎంచుకున్నారు. సినిమా మాత్రం రాడ్ మూవీ అన్న, స్టోరీ బాగాలేదు, అసలు ఏమి చూసినామో అర్థం కాలేదు. వెస్టర్న్ యాక్టింగ్ అయితే సూపర్ ఉన్నది కానీ స్టోరీ మాత్రం రాడ్ స్టోరీ, అసలు దేని గురించి ఉందో అర్థం కాలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం సినిమాకు రాకుర్రి. డబుల్ యాక్షన్ అది ఎందుకు ఉన్నదో కూడా అర్థం కాలేదు. స్టోరీ సినిమా చూస్తే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారు. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం సినిమాకి రాకుర్రి. ఏదో చూడాలనుకుంటే కొత్తగా ట్రై చేయాలనుకుంటే రావచ్చు, అంతకుమించి స్టోరీ ఏం లేదన్న. గ్రాఫిక్స్, హైలైట్ సీన్, ఫైట్స్ అవి పెడితే అయిపోతుంది ఆయన వచ్చి వేస్ట్ టైం ఇంకా పైసలు పెట్టుకొని ఆ సినిమాలో స్టోరీ లేకపోతే టాక్సిక్ అన్న పేరు పెట్టినంత మాత్రాన మరీ మనుషులని టాక్సిక్గా చేసేస్తారు ఆ బ్రదర్. మొత్తానికి అయితే మీమ్ స్టఫ్ ఎక్కువ ఉంది. మంచి మన యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వచ్చి మంచి మీమ్ చేయొచ్చు. బ్రదర్ ఆయనేమో ఆయన ఏం బాగాలేదంటున్నాడు, మీరు అంతగా చెప్తున్నారు. నిజం చెప్తున్నా, యశ్ కొట్టిండు, కాలర్ ఎగరేసుకుంటా, యశ్ కొట్టిండు, యశ్ కొట్టిండు. ఇన్ని రోజుల తర్వాత సినిమా పేరు సినిమా పేరు చెప్పను ఒకసారి. సినిమా పేరు అమ్మ పిచ్చి లేచిపోయింది. దాంట్లో కొడుకు క్యారెక్టర్ ఇద్దరు ఒకరే
కాదు కొడుకు క్యారెక్టర్ మీరే డూప్గా చేసినట్టు అనిపిస్తుంది, మీరేమంటారు? యష్ డూప్ గా నటించినందుకు కంగ్రాట్స్ అన్న. యష్ డూప్ గా చేసి అదంతా ఏం లేదు. మన వాళ్ళు చెప్పేటోళ్ళు చెప్తారు, సవా లక్ష చెప్తారు, సినిమా మాత్రం కొట్టే విషయం ర్యాప్ అంతే. అంటే కోట్లు ఫిక్స్ అంతే. అర్థం కాలేదంటే స్క్రీన్ ప్లే అర్థం కావాలన్నా కొంచెం. అది ఎవరో చెప్పారు కదా, మినిమం డిగ్రీ చేయాలి. సో ఇది కూడా అంతే బాగుంది. అంటే ఓకే, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం భరించాలి, బట్ 3 hours అనేది లెంతీ టైం, చాలా ల్యాగ్ అనమాట. అది చాలా స్లో నెరేటివ్ లాగా వెళ్తుంది. హై యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నా స్లో నెరేటివ్ లాగా వెళ్తుంది. అదొకటే ప్రాబ్లం సినిమా. ఫస్ట్ హాఫ్ చాలా లెంతీ అనిపించింది, ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు ఇంటర్వ్యూల్ అవుతుంది అన్నట్టు. బట్ సెకండ్ హాఫ్ ఫాస్ట్గా మూవ్ అయింది. స్క్రీన్ ప్లే రేసీగా వెళ్ళింది. సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ యాక్షన్ ఎపిసోడ్ బాగుంటుంది. తండ్రికి కొడుక్కి మధ్యన వచ్చే యాక్షన్ ఎపిసోడ్, ఆ తర్వాత వచ్చే ట్విస్ట్ సినిమాకి హైలైట్ అన్నది. సినిమాకి మెయిన్ ప్రాబ్లం డబ్బింగ్ అన్నారు. డబ్బింగ్ తెలుగు డబ్బింగ్ అండ్ వాయిస్ ఓవర్స్ చాలా ప్రాబ్లం ఉన్నాయి. లెంతీ డైలాగ్స్ ఉన్నాయి, చాలా ల్యాగ్స్ ఆగదీశారు డైలాగ్ చెప్పడానికి. ఎందుకంత డ్రాగ్ చేశారు అనేది అర్థం కాలేదు.